నమస్తే మాస్టర్స్. మనం అతీశ ప్రజ్ఞావేదం బుక్ చదువుకుంటున్నాం కదా. సప్త సూత్రాల మనోశిక్షణ. ఓషో చెప్పిన రాసిన బుక్. ఇందులో మనం 4వ సూత్రం నేర్చుకుంటున్నాం. ఏంటిది 4వ సూత్రం? పరిహాసాలు చెయ్యకండి. ఇందులో విషాహారాన్ని వర్జించండి అనే పాయింట్ గురించి చెప్తున్నారు కదండి. ముందు రోజు క్లాస్లో ఏం చెప్పారంటే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారు అందరూ. కానీ వాళ్ళే ఒక రకమైన రుగ్మతతో బాధపడుతున్న ఒక మానసిక వైద్యుడు వేరే వేరే రుగ్మత వేరే మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళందరికీ వాళ్ళు కూడా ఆ రోగంతో బాధపడుతున్నారు. ఆ మానసిక రోగంతో బాధపడుతున్నారు. అందుకని చెప్పేసి అది మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారని చెప్పాను నిన్న. ఈ రోజు ఇంకా ఏం చెప్తున్నారంటే, తెలివితేటలు మీలో కలిగితే ఆవశ్యకమైన పనులన్నింటినీ మీరే చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనకు తెలివితేటలు ఉంటాయో మన పనులన్నీ మనం చేసుకోగలుగుతాం కదండీ. మీ గాయాలను మీరే నయం చేసుకోగలుగుతారు. మీ వేదనలను మీరే గ్రహించగలుగుతారు. తెలివి తక్కువ వైద్యుల వద్దకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఎప్పుడైతే మనకు తెలివితేటలు ఉంటున్నాయో అప్పుడు అవసరం ఏముంటది? వైద్యుల అవసరం ఏముంటది? మానసిక వైద్యుల దగ్గరికి ఎందుకెళ్తాం మనం? ఈ ఆశ్రమంలో అన్ని రకాల రుగ్మతలకు వైద్యాన్ని నేను అనుమతిస్తూనే ఉన్నాను. వాస్తవంలో ప్రపంచంలో మరెక్కడా ఇక్కడున్నంత ఎక్కువ మంది మానసిక వైద్యులు లేరు. 60 మంది ఉన్నారిక్కడ. అంటే ఆయన ఆశ్రమంలో ఉన్నారంటండి. 60 మంది ఉండేవారంట. ఈ వైద్యాన్ని నేను ఎందుకు అనుమతిస్తున్నానో తెలుసా? కేవలం మీకోసమే. తెలివితేటలు మీలో ప్రస్ఫుటం కావడానికి మీరింకా స్థిరపడలేకపోతున్నారు కనుక. అంటే ఎందుకు చూపిస్తున్నారంటే, మీలో తెలివితేటలున్నాయని తెలుసుకునేంత వరకు ఆ వైద్యుల దగ్గర ఉంచుతారంటండి. ఈ ఆశ్రమ వాసం మీలో అంతర్జ్ఞానాన్ని గాఢంగా ప్రతిష్ఠించే సమయం ఆసన్నం కాగానే ఈ వైద్య సహాయాలన్నీ తొలగింపబడతాయి. ఈ ఆశ్రమం నిజంగా నందనవనంగా శోభించినప్పుడు ఏ వైద్య సహాయాల అవసరమూ ఉండదు. అప్పుడు ప్రేమే వైద్యం అవుతుంది. తెలివితేటలే వైద్యాలవుతాయి. ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణంలో ఆ క్షణం జీవించగలుగుతూ, పూర్తి ఎరుకతో, పూర్తి చైతన్యంతో చురుగ్గా ఉండగలగడమే వైద్యం అవుతుంది. అంటే ఇక్కడ కూడా వైద్యులు ఉన్నారు ఆశ్రమంలో. కానీ వాళ్ళు ఎంతవరకు ఉన్నారు? మీలో తెలివితేటలు బయటకొచ్చేంత వరకు ఉంటారు. ఆ తర్వాత ఏమీ ఉండదు. ఎప్పుడు అది జరుగుతుందంటే, ఎప్పుడైతే ఎరుకతో, పూర్తి చైతన్యంతో ఎప్పుడైతే ఉంటారో మీరు, అప్పుడు అదే వైద్యం అవుతుంది. అప్పుడు పగటిపూట మీరు చేసే ప్రతి పని అంటే ఏమేమి పనులు? శుభ్రం చేయడం కానీ, వంటలు చేయడం, కడుగుతూ ఉండడం ఇలాంటి పనులన్నీ వైద్యాలే అవుతాయి. ప్రస్తుతం ఇక్కడ లభ్యమవుతున్న వైద్యాలన్నీ కేవలం తాత్కాలికాలే. మీలో అధిక శాతం మంది వైద్య సహాయాల అవసరం తీరిపోయిన వాళ్ళని నాకు ఏ రోజు నమ్మకం కలుగుతుందో, ఆ రోజు నుంచే ఇక్కడ వైద్య సహాయాలన్నీ మాయమైపోతాయి. అంటే ఆ వైద్య సహాయం ఎప్పటి వరకు అందిస్తారు? అవన్నీ తాత్కాలికంగానే. ఎప్పుడైతే మీరు ఎరుకుతో ఉన్నారు అని ఎప్పుడైతే అనిపించిందో అప్పటి నుంచి ఆ వైద్య సహాయాన్ని ఆపేస్తారు. వివేకవంతుల బాహుళ్యం అల్ప సంఖ్యాకులైన తక్కిన సాధకులను ప్రజ్ఞత్వంలోకి లాక్కుని రాగలుగుతుంది కాబట్టి. ఓ వివేకవంతమైన జీవితాన్ని సృష్టించే ప్రయత్నాలను మనం చేస్తున్నాము. నేను చెప్పుకోదగినంత మతవాదిని కాను. అంటే ఏం చేస్తున్నారు? మీలో ఉన్న తెలివితేటలను బయటకు తీసుకొస్తున్నారు. ఆ వివేకవంతమైన ఒక జీవితాన్ని మీరు వివేకంతో గడపండి అని నేర్పించడానికి మాత్రమే నేనున్నాను. అలాగే నేను ఒక మతవాదిని కాదు. అంటే నేను పలానా మతంతో ఈ అలాంటి మతవాదిని కాదు. పరమహంసను కాదు. ఆధ్యాత్మికత్వంలో నాకు ఏ ప్రమేయమూ లేదు. నా విషయంలో అలాంటి వర్గీకరణలన్నీ అసంబద్ధాలే అవుతాయి. నన్ను మీరు ఏ వర్గంలోకి చేర్చలేరు. ఏ పావురాల గూటికి నన్ను మీరు పరిమితం చేయలేరు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం చెప్పుకోవచ్చు. నా పరిశ్రమ అంతా మీలో ప్రేమ, వివేకం వికసింప చేయడానికి నిర్దేశింపబడి జరుగుతోంది. ఆ ప్రేమ, వివేకం మీలో విడుదలైనప్పుడు మీరు ఆరోగ్యవంతులు అవుతారు. అంటే నేను ఏదో ఒక నన్ను ఒక వర్గీకరణలో లేను. అంటే దేనిలోనూ లేను. ఒక మతానికి సంబంధించి గాని, లేకపోతే ఒక సన్యాసిలాగో, ఋషిలాగా ఇలా ఏమీ లేను. కానీ నేనెందుకున్నానంటే మీ అందరిలోనూ ప్రేమ, వివేకం ఇవన్నిటిని మేలుకొల్పడానికి మాత్రమే నేనున్నాను అని. ఇక చివరి విషాహారం ఆధ్యాత్మికానికి సంబంధించింది. అదే ఆత్మ విషం. అంటే ఇంతకుముందు చెప్పిందేంటి? శరీరానికి సంబంధించిన విషం, మనసుకు సంబంధించిన విషం. ఇంక చివరి విషయం ఏంటంటే ఆత్మకు సంబంధించిందంట. అదేంటంటే మన ఆత్మకు నిరంతరం గమనికే కావాలి. దాన్ని గమనించుకుంటూ ఉంటేనే అది బలపడుతూ ఉంటుంది. నిరంతర ధ్యాసే దానికి ఆహారం. అందరూ తనను గుర్తించాలి అనే తీవ్ర ఉబలాటం కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఉంటుందని అనుకోకండి. ఎంతమంది తమను గుర్తిస్తే అంత మంచిదని రాజకీయ నాయకులు మాత్రమే అనుకుంటూ ఉంటారు అని అపోహపడకండి. మీరు గుర్తిస్తున్న పరమహంసలు కూడా దీనికోసమే తహతహలాడుతున్నారు. పరమహంసలంటే సన్యాసులు వీళ్ళందరూ ఉంటారు కదండీ! వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ఒక్కళ్ళే కాదు. వీళ్ళందరూ కూడా పాపులారిటీ కోసం చూస్తా ఉంటారు గదండీ! మమ్మల్ని ఇంకా ఎక్కువ మంది మా దగ్గరికి రావాలి. మేము ఇంకా ఫేమస్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు కదా! సన్యాసులకు, రాజకీయ నాయకులకు ఏ భేదము లేదు. తేడా కొంచెం కూడా లేనే లేదు. అందరి మౌలికాకాంక్ష ఒక్కటే. ప్రజల గుర్తింపు. అందరూ నన్నే గమనిస్తూ ఉండాలి.
నన్నే ఆశ్రయించాలి. ఈ ఆలోచననే వాళ్ళు అందరూ నిరంతరము చేస్తూ ఉంటారు. అదే వారి అహంకారానికి ఆహారం అవుతుంది. అదే అత్యంత సూక్ష్మతరమైన ఓ విషాహారం. ఇంతకుముందు కూడా చెప్పారు కదండి, అహంకారం అనేదే ఆహారం అనేసి, అది అత్యంత విషాహారం అంటండి. సూక్ష్మతరమైన తెలియని ఒక విషాహారం అన్నమాట అది. ఈ 3 రకాల విషాల ప్రస్తావనే ఈ సూత్రంలో జరిగింది. అతీష ఇలా అంటున్నాడు: విషాహారాన్ని వర్జించండి అంటే వదిలిపెట్టేయండి. భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం. మీ భౌతిక శరీరంలో ఏ విషాలు, విషాంశాలు ఉండకుండా శుభ్రం చేసుకుని నిర్మాలిన్యాన్ని పొందండి. ఫస్ట్ శరీరంలో ఉన్న విషాలన్నింటినీ తొలగించుకోవాలి. తర్వాత మనసులో నుంచి వ్యర్థమైన ఆలోచనల చెత్తనంతా దులిపి పారేసి నిర్మాలిన్యాన్ని పొందండి. ఫస్ట్ శరీరంలో ఉన్న విషయాలన్నీ తీసేయమంటున్నారు. తర్వాత మనసులో ఎలాంటి ఆలోచనలు చెత్త, ఎలాంటి పనికిరాని ఆలోచనలు ఉంటే అవన్నిటిని తొలగించమంటున్నారు. తర్వాత అహంభావం అనే విషయాన్ని తొలగించి ఆత్మను నిర్మలం చేసుకోండి. నేను అనే భావన మీ మనస్సు నుంచి తొలగిపోయిన తక్షణం మీరు మహాశూన్యమైన అంతర్ప్రదేశానికి చేరుకుంటారు. ఇది నేను చేశాను, నేను అదే కదండి అహంకారం. అది ఎప్పుడైతే ఆత్మకు సంబంధించింది, అది ఆ విషాహారం ఆత్మకు సంబంధించిందని చెప్పారు కదా, ఎప్పుడైతే దాన్ని తొలగించుకుంటామో నేను నేను అనే దాన్ని, అప్పుడే మనం ఒక మహాశూన్యాన్ని, ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్న మహాశూన్యాన్ని మనం చేరుకుంటామంటండి. ఆత్మ కూడా ఉండని అనత్త అది. ఆ స్థితిని పొందడమే మహా విడుదల అంటే. అదే విముక్తి అంటే, అదే మోక్షం అంటే. మీకు మోక్షం అంటే వేరే ఏమీ లేదంటండి, ఆ మహాశూన్యత్వాన్ని మనం చేరుకోవడమే. మీ గృహానికి మీరు చేరుకున్నారన్నమాట. ఇక మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. మీరు ఇక అక్కడే స్థిరపడిపోవచ్చు. సర్వం నుంచి విముక్తులై స్వస్థులుగా పరమానందంలోనే ఉండిపోవచ్చు. సృష్టి మీ మీద వర్షిస్తోన్న మహదానందాల సర్వస్వాన్ని ఆస్వాదిస్తూ పరమసుఖంలో ఓలలాడొచ్చు. ఎప్పుడైతే ఆ శూన్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం పరమానందంలోనే ఎప్పుడూ ఉంటామంటండి. 3 విషయాలు మీ నుంచి తొలగిపోయిన తక్షణం మీరు శూన్యులుగా తయారవుతారు. ఎప్పుడైతే మనకి శరీరానికి సంబంధించిన ఆహ్, విషయాలు, అలాగే మనసుకు సంబంధించిన ఆలోచన, చెత్త ఆలోచనలు, ఆత్మకు సంబంధించిన అహంకారం ఇవన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయో మనం శూన్యంగా తయారవుతాము. కానీ ఈ శూన్యత్వం నెగెటివ్ శూన్యత్వం ఏమాత్రము కాదు. విషయాలన్నీ మీలోంచి వెళ్ళిపోయాయి అని చెప్పడమే ఈ శూన్యత్వ అనే మాటకు అర్థం. మీరు నిజంగా శూన్యులు కానే కారు. ఏ పేరుతోనూ వర్ణించి గుర్తించలేని ఓ మహత్తుతోనే మీరు సంపూర్ణంగా నిండి ఉంటారు. దైవత్వం అని భక్తులు కీర్తించే అలౌకిక మహత్తుతోనే మీరు పరిపూర్ణులై ఉంటారు. అంటే దీనికి ఏం పేరు పెట్టాలో తెలియక ఈ శూన్యత్వం అని పేరు పెట్టాము. దైవత్వం మనం అనుకుంటాం కదండీ, అదే ఇది. దైవత్వం అంటే ఇదే అని. అంటే ఆ దైవత్వంతో మనం పరిపూర్ణంగా ఉంటామంటండి ఆ టైంలో. అతీశ భక్తుడు కాడు. కాబట్టి ఆ మాటను ఇక్కడ ఉపయోగించడం లేదు. అంటే దైవత్వం అనే మాట ఉపయోగించట్లేదు. ఎందుకంటే ఆయన భక్తుడు కాదు కాబట్టి. అతడు ఏ దేవుణ్ణి అర్చించడం లేదు. ఆ స్థితిని వర్ణించడానికి తగిన ఏ మాటను ఆయన వాడలేదు. అందువల్లే ఏ మాటలు వాడకుండా మహా మౌనంతోనే అతీశ ఉండిపోతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, దీన్ని వదిలించుకో, దీన్ని వదిలించుకో, దీన్ని కూడా వదిలించుకో. ఇంకా ఏం మిగిలిపోయి ఉంటుందో అదే నీవు. అంటే ఉన్న అన్నిటిని వదిలించేసుకుంటే చివరగా ఏం మిగిలిందో అదే మనము. ఇక ఆయన బోధించబోతున్న రెండవ సూత్రం మహితాత్మకమైనది. తర్వాత సూత్రం చెప్తున్నారండి ఈ 4th పాయింట్‌లో. అనుగుణ్యంగానే ఉండిపోకండి. అంటే మీరెప్పుడైనా ఇలాంటి మాటలు విన్నారా? అంటే అనుగుణ్యంగా ఉండడం అంటే ఏంటంటేనంటండి, గతాన్ని అనుసరించి ఉండిపోతాం. ఒక అనుసరిస్తూ ఉండిపోవడం అంటండి. అంటే మీరు దేనితో అనుగుణ్యంగా ఉండగలరు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక అన్వయం దాంతోనే కుదురుతుంది. అంటే గతాన్ని అదే రీతిలో ప్రవర్తిస్తూ ఉండడమేనని అర్థం. గతాన్ని అనుసరించి జీవించడమే కాదు. గతాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటే మరణించినట్లే అవుతుంది. అంటే గతంతో పోల్చుకుంటే ఎంతసేపు గతాన్ని అనుసరిస్తూ అలా జీవిస్తే అదసలు జీవితమే కాదు అని చెప్తున్నారండి. జీవశ్చవంలాగే మీరుంటారు. పునరావృత్తిగానే మీ జీవితం సాగుతుంది. చర్వణంగానే మీ జీవితం సాగుతుంది. అనుగుణంగానే ఉండడం అంటే ఇంతకంటే జీవితానికి ఇంకో పరమార్థం వేరేది లేదు అని ముందే ఒక నిర్ణయాన్ని తీసేసుకుని జీవితానికి ఒక అంశాన్ని నిర్దేశించేసుకున్నట్లే అవుతుంది. ఇక ముందు జీవితం మీకు ప్రసాదించే వాటిని స్వీకరించడానికి మీరు సిద్ధపడి లేరనే అర్థం. అంటే ఏంటంటే ఎప్పుడు గతంలో ఏదైతే జరిగిందో ఇంక అలాగే దాన్ని ఫాలో అయిపోతూ అలాగే ఉంటారు. అలా కాదు, జీవితంలో ఇంకేమీ లేదా అన్నట్లు చెప్తున్నారండి. గతం ఒక్కటే, దాన్ని అనుసరించి అలాగే ఒక ఫ్లోలో ఎప్పుడు ఒకేలాగా ఉండిపోతూ ఉంటారు. అలా కాదు. ఎందుకంటే ఈ జీవితం బోలెడంత ఉంటుంది. దాన్నన్నిటిని స్వీకరించండి. జీవితం ప్రవేశించకుండా మీ తలుపులు మూసేసుకున్నారని అర్థం. అంటే ఇదే జీవితం అని ఎప్పుడైతే మనం ఒక బందీ చేసేసుకున్నామో అంటండి, అప్పుడేంటంటే మనం తలుపులు మూసేసినట్లంటండి, జీవితం తలుపులు.
అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మన కిటికీ రెక్కలు తలుపులన్నీ మూసేసుకున్నాం అనుకోండి, సూర్యుడిని ఇంట్లోకి రావద్దు అని అభ్యంతరం చెప్తున్నట్టే కదా. అలాగే ఎన్నో పువ్వులు విచ్చుకుంటూ పరిమళాలు ప్రదర్శిస్తున్నా ఆ ధ్యాసే మీకు ఉండటం లేదని అర్థం. అంటే ఎప్పుడైతే మనం జాబిలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నా మీరు మాత్రం ఉన్న చోటే మగ్గిపోతున్నారని అర్థం. ఓ జీవన ప్రవాహం మీలో పరిగెత్తడం లేదని అర్థం. అంటే ఎప్పుడు అలాగే ఒకే రకంగా అలా ఉండిపోతే ఇలా ఏదున్నా సరే ఏమీ లేనట్లే జీవితంలో అని చెప్తున్నారండి. ఓ నది అనుగుణ్యంగా ఉండడం సంభవం కాదు. నది అంటే చూడండి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది కదండీ. అది సముద్రంలో కలవడానికి నిరంతరం ఒక అడుగు వేసిన తర్వాత రెండో అడుగు నదిలో వేయలేమంటారు. ఎందుకు వేయలేమంటారంటే ఆ నీరు అలా వెళ్ళిపోతూ ఉంటది. ఒక చోట స్థిరంగా ఉండదు. కానీ ఒక సరస్సు మాత్రమే అనుగుణ్యంగా ఉండగలుగుతుంది. సరస్సు అంటే ఏంటి లిమిటెడ్‌గా అక్కడే ఉంటది కదండీ. ఇంకా ఆ నీళ్ళంతా అక్కడే అలాగే ఉంటాయి కాబట్టి అలా అలా అనుగుణ్యంగా ఈయన ఏదైతే చెప్తున్నారో అలా అనుసరించి అలా ఉండిపోతుందది. ఎక్కడికి ప్రవహించదు కాబట్టి సరస్సు అలా ఉంటుంది. ప్రవాహం ఉందంటే కొత్త పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటుంది. కానీ నదీ ప్రవాహం ఏంటి? కొత్త కొత్త చోట్ల అక్కడే ప్రవహించదు కదా! అలా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి కొత్త కొత్త పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటుందది. ఎన్నో కొత్త పరీక్షలకు సంసిద్ధంగానే ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు దానికి ఎదురవుతూ ఉంటే అప్పటికప్పుడు ఆ నది స్పందిస్తూ ఉండాలే తప్ప గతాన్ని అనుసరించి ప్రవర్తించడం జరగకూడదు. అడ్డంకులొస్తూ ఉంటాయి ఆ నదికి. దాన్ని అనుసరించి ఎళ్ళిపోవాలి అంతేగాని గతాన్ని అనుసరించి ప్రవర్తించడం జరగదక్కడ. అన్నింటికి అనుగుణ్యంగా ఉండే మానవుడు హేతువాదిగానే ఉంటాడు. అతడి జీవితానికి ఒక్కటే పరిధి ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని అనుసరిస్తూ అలాగే ఉన్నామనుకోండి, ఇలాగే జరగాలన్నట్లు ఎప్పుడైతే ఉన్నామనుకోండి, లాజికల్‌గా ఆలోచిస్తూనే ఉంటాడంటండి. అంటే ప్రతిదానికి తర్కం చేస్తూ ఉంటాడంటండి. ఆ హేతువాదిగా ఉంటాడంట. గణితంతో జీవిస్తూ హేతువాదంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆలోచనకు అతీతంగా ఉండే విషయం ఎదురైతే వాటిని ఆ మానవుడు తక్షణం త్యజిస్తాడు. మనం ఏదో ఒక ఆలోచన ఇలాగే ఉంటుంది అని ఒక దానికి ఫిక్స్ అయిపోయామనుకోండి, దానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగిందనుకోండి, వెంటనే దాన్ని వదిలేస్తాడు. ఏంటి ఇలా జరిగిందేంటి అనేసి దాన్ని వదిలేస్తాడు. ఆ వైపు చూడడమే మానేస్తాడు. అది అక్కడ లేనట్లే ప్రవర్తిస్తాడు. తన ఆలోచనలకు అతి తీవ్రంగా అది అభ్యంతరం అవుతున్నది కనుక ఎందుకు వదిలేస్తాడంటే మనం ఆలోచించింది వేరు. నేను ఆలోచించినట్లు జరగట్లేదు కదా! అని దాన్నక్కడ వదిలేస్తాడు. హేతువాది ఈ ప్రపంచంలో నిజంగా నిర్భాగ్యుడే. హేతువాది అంటే ఇలాగే జరగాలి అనుకుంటూ అలా ఉండేవాడు. ఇంకా నిజంగా నిర్భాగ్యుడు అని చెప్తున్నారండి. ఎందుకంటే జీవితంలో హేతువాదం మాత్రమే కాక ప్రేమ కూడా ఉంటుంది కనుక. ప్రేమ పిచ్చిదిగానే ఉంటుంది. దానికి ఏ కారణాలు ఉండవు. జీవితంలో కేవలం ఒక భాగమే, కేవలం పైకి కనిపించే భాగమే హేతుబద్ధంగా ఉంటుంది. జీవితం లోతుల్లోకి మీరు వెళ్ళే కొద్దీ ఎంత లోపలికి మీరు వెళ్తే అంత అతార్కికంగానే, అంత అసంబద్ధంగానే అది కనిపిస్తూ ఉంటుంది. మనం పైకి కనిపించేది మాత్రమే అలా హేతుబద్ధంగా కనిపిస్తదంటండి. కానీ లోపలికెళ్ళేసరికి మనకి ఆ తార్కికం ఏమి కనిపించదు. లాజికల్‌గా ఆలోచించడాలు ఇలాంటివేమీ ఉండవంటండి లోపలికెళ్ళే కొలది. బయట వ్యవహారాలకి తర్కం పనికి రావచ్చు. బయట కనిపించే వాటికి ఇవన్నీ పనికి రావచ్చు. కానీ ఒక దేవాలయంలో తర్కం పనిచేయదు. మసీదులోను, చర్చిలోను హేతువాదం పనికిరాదు. ఉద్యోగంలో, వ్యాపారంలో, కర్మాగారాలలో తర్కం బేషుగ్గా పనికొస్తుంది. అత్యంత ఆత్మీయుల దగ్గర, మీ ప్రేయసి దగ్గర, మీ పిల్లల దగ్గర తర్కం బెడిసి కొడుతుంది. ఓ బేరంలాగా మీ వ్యవహారం సాగుతున్నప్పుడు తర్కం బాగుంటుంది. కానీ జీవితం వ్యాపారం కాదు. అది లాభసాటి వ్యాపారం కన్నా ఎన్నో రెట్లు విలువైందేదో జీవితంలో ఉంది. దాన్ని కూడా మీరు ఒప్పుకోవాలి, స్వీకరించాలి. ఒక ఫిలాసఫీ ఫిలాసఫీ ప్రొఫెసర్ తన వైవాహిక జీవితాన్ని ఉత్సాహభరితంగా సాగించేందుకు సలహా కోసం ఒక డాక్టర్ వద్దకు వచ్చాడు. అంటే దీని గురించి చెప్పడానికి మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నారండి. ఒక ప్రొఫెసర్ అంటండి ఒక డాక్టర్ దగ్గరికొచ్చాడంట. ఆయన అడుగుతున్నాడంట, "చూడడానికి మీరు ఆరోగ్యవంతుల్లాగే కనిపిస్తున్నారు" అన్నాడంటండి డాక్టర్. "ఒక పని చేయండి, రోజుకు 10 మైళ్ళు పరుగు పెట్టండి. వారం తర్వాత నాకు ఫోను చేయండి" అన్నాడంటండి. అంటే నాకు వివాహ జీవితం హ్యాపీగా అంటే ఉల్లాసంగా సాగాలని ఎళ్ళాడంటండి ఈయన. 10 మైళ్ళు పరుగు పెట్టండి అని చెప్తే, ఒక వారం తర్వాత డాక్టర్‌కు ప్రొఫెసర్ వద్ద నుంచి ఫోనొచ్చిందంటండి. "ఓ ప్రొఫెసర్ గారా బాగున్నారా? ఎలా సాగుతుంది ఇప్పుడు మీ వైవాహిక జీవితం?" అని అడిగాడంటండి డాక్టరు. "నాకు తెలీదు" అన్నాడంట ప్రొఫెసర్. "అదేంటి?" అంటే, "మా ఇంటికి 70 మైళ్ళ దూరంలో నేనిప్పుడున్నాను." అంటే 10 మైళ్ళు పరుగు పెట్టమన్నాడు గదండీ! ఈయనేం చేస్తున్నాడు? ఇంటికి రాకుండా మళ్ళీ అలా ఎళ్ళిపోతూ ఉన్నాడనమాట. రోజుకి 10 మైళ్ళు పరుగు పెడుతూ వెళ్ళిపోతున్నాడనమాట. హేతుబద్ధంగా ఆలోచించే మనస్సు తీరు ఇలాగే ఉంటుంది. అంటే హేతుబద్ధంగా ఆలోచించడం అంటే ఏంటో అని చెప్తున్నారనమాట. ఇది ఎగ్జాంపుల్. దానికి ఒక్కటే పరిధి ఉంటుంది. జీవితానికి బహుముఖ పరిధులున్నాయి. ఓ పరిధి చట్రంలోకి దాన్ని బంధించి ఉంచే ప్రయత్నాన్ని చెయ్యకండి. అంటే జీవితం అంటే ఏంటి? ఒకేలాగా ఉండదు. రకరకాల కోణాల్లో ఉంటుంది. అందుకని ఒకే పరిధిలో చూడకండి దాన్ని. అన్ని పరిధుల్లోంచి చూడండి జీవితాన్ని. ఒకటే పరిధికి దాన్ని కట్టబెట్టకండి.
ఈత కోసం నేరుగా నీళ్లలోకి దూకినట్లు జీవితాన్ని సాగించకండి. జీవితాన్ని ఒక సరళ రేఖ లాగా చూడకండి. జీవితపు అన్ని పరిధుల్లోనూ జీవించడం నేర్చుకోండి. అన్ని జీవన విధానాలు అవగతం చేసుకోండి. అప్పుడు ఇక మీరు అనుగుణ్యంగా ఉండలేరు. ఎప్పుడైతే మనం అన్ని కోణాల్లోంచి జీవితాన్ని చూస్తామో అంటండి, అప్పుడు మన జీవితం అప్పుడు బావుంటుందంటండి. ఎందుకంటే జీవితం అనేక వైరుధ్యాలుగా ఉంటోంది కనుక. ఓ క్షణం అది ఆనందంగా కనిపిస్తుంది. మరొక క్షణంలో దుఃఖపూరితంగా దర్శనమిస్తుంది. ఎప్పుడూ మీరు అనుగుణ్యంగానే ఉండాలి అనే ప్రయత్నం చేయాలనుకుంటే, మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. మీ హృదయం కుమిలి కుమిలి క్షోభిస్తూ ఉన్నా, ఆనందంగా ఉన్నా, ఎలా ఉన్నా మీరు మాత్రం అనుగుణ్యంగానే అంటే నవ్వుతూనే ఉంటూ ఉండాలి. జిమ్మీ కా జిమ్మీ కార్టర్ లాగా మీరు తయారై మీ ముఖానికి ఒక నవ్వుని ఎప్పుడూ అంటించుకొని తిరుగుతూనే ఉండాలి. అంటే ఎప్పుడు ఏంటి ఇలాగే ఉండాలి, ఎ నవ్వుతూనే ఉండాలి ఇలా అనుకున్నామనుకోండి, జీవితం ఎలా ఉంటుందని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటండి. జిమ్మీ కార్టర్ అని ఆయన కమెడియన్ అంటండి. ఆయన ప్రతిరోజు అతని భార్య అంటండి, అతని నోటిని మూయాల్సొచ్చేదంట పడుకున్నప్పుడు కూడా, నిద్రలో కూడా. ఎందుకంటే ఆయనకు సహజంగా ఆ నవ్వు అలా ఉండిపోతుందనమాట. కమెడియన్ కదా ఈయన. సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉన్నాడు. కమెడియన్‌గా అందరిని నవ్విస్తూ ఉండాలి కదా! అది అలవాటైపోయి అలాగా నోరు తెరుచుకునే ఉండేవాడంటండి. భార్య నోరు ముయ్యాల్సొచ్చేదంట నిద్రపోతున్నప్పుడు. అంటే రోజంతా నవ్వును అభ్యాసం చేసేవాడికి సహజంగానే ఆ నవ్వు రాత్రిపూట కూడా కొనసాగకుండా చూడడం ఎలా సాధ్యమవుతుంది? పగలంతా అలవాటయిపోయింది అతనికి నవ్వడం. అందుకే రాత్రిపూట నిద్రలో కూడా అదే కొనసాగిస్తున్నాడు. ఓ బలమైన అలవాటుగానే అది పరిణమిస్తుంది. జీవితంలో దుఃఖం కూడా ఉంటుంది. ఆ దుఃఖం కూడా ఎంతో అందంగానే ఉంటుంది. దాని గాంభీర్యం దానికుంది. అంతే కదా! నిజంగా దుఃఖం లేకపోతే ఆనందం వాల్యూ ఎక్కడ తెలుస్తుందండి? కొంతమందిని చూడండి ఆళ్ళ జీవితంలో ఎలాంటి దుఃఖపడే సన్నివేశాలు గాని ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఏదో నిర్లిప్తతతో ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఉంటారు చూడండి. ఎందుకు? వాళ్ళకి నిజంగా దుఃఖం అనేది ఉంటే ఆళ్ళు ఎలాంటి ఆనందకర పరిస్థితిలో ఉన్నారో ఆళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆళ్ళకి దుఃఖం లేదు. లేనప్పుడు ఏం చేస్తది? అసలు ఉన్న ఆనందాన్ని గుర్తించలేరు ఆళ్ళు. అందుకని ఆ దుఃఖం కూడా ఎంతో అందంగానే ఉంటుంది. దాని గాంభీర్యం దానికుంది. దాని రుచి దానికుంది. దాని స్వాదిష్టత దానికుంది. దుఃఖం తెలియకుండానే పెరిగిన వాడి జీవితం మహా దరిద్రపు జీవితంగానే ఉంటుంది. అటువంటి జీవితం దీనమై, అతి నిర్దయమై ఉంటుంది. అతని నవ్వు నిండుగా ఉండదు. పేలవంగా ఉంటుంది. నవ్వులో నిండుదనం దుఃఖం నుంచే ప్రాప్తిస్తుంది. అంతే కదండీ! అసలు దుఃఖం అంటే తెలియని వాడికి ఏదో నవ్వుతాడు గానీ, ఆ నవ్వులో జీవం ఉండదు. దుఃఖాన్ని అనుభవించే వాడే ఎప్పుడైనా నవ్వినట్లయితే ఆ నవ్వే ఎంతో నిండుగా ఉండి తీరుతుంది. ఆ నవ్వులోనే దుఃఖం ఛాయ కూడా లీలగా గోచరిస్తూ ఎంతో ఆహ్లాదాన్ని రంగులీనుతూ అందిస్తూ కనిపిస్తుంది. జీవితపు అన్ని అవధుల్లోనూ, పరిధుల్లోనూ సంపూర్ణంగా జీవించేవాడి జీవితం ఇంద్రధనస్సుగా శోభిస్తూ ఉంటుంది. అంతే కదా! జీవితంలో అన్ని రకాలు ఉండాలి. అందుకే ఉగాది పచ్చడి మనం చేసుకుంటే 6 షడ్రుచులు ఉండాలి. అలాగే మన జీవితంలో కూడా అన్ని రకాలు ఉన్నప్పుడే మనం అన్నీ ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంద్రధనస్సులాగా శోభిస్తూ ఉంటుంది మన జీవితం. ఆ ఇంద్రధనస్సులోని అన్ని వర్ణాల్లోనూ అతడి జీవితం సాగి ఉంటుంది. అటువంటి వాడు అనుగుణ్యంగా ఉండలేడు. అనుగుణ్యంగానే, అసంగతంగానే ఉండగలుగుతాడు. అతీష ఎంతో విలువైన బోధనను మీకు అందిస్తున్నారు. జీవితపు అన్ని స్వభావాల్లోనూ జీవించండి. ఆ స్వభావాలన్నీ స్వయంగా మీవే అయి ఉంటూ మీ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. అందుకని జీవితాన్ని ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాను ఇలా అనుకోకుండా అన్ని కోణాల్లోంచి చూడండి. అన్ని వైపుల నుంచి చూడండి. ఎప్పుడైతే అలా ఉంటామో అవి మన అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. ఒక చిన్న ఆవరణకే కట్టుబడి ఉండిపోకండి. ఆ ప్రదేశం ఎంత హాయిని గొలుపుతున్నా, ఎంత సుఖంగా కనిపించినా సరే, ఆ కొద్ది స్థలంలోనే ఇరుక్కుని సర్దుకుని ఉండిపోకండి. సాహసవంతులు కండి, అన్వేషించండి. నిజంగా అక్కడ ఒక దగ్గర ఉండిపోయామండి మనం. చాలా బావుంది. అక్కడ లైఫ్ చాలా బావుంటుంది. అయినా సరే అక్కడ ఉండిపోకండి. అక్కడే సరిహద్దులు కట్టేసుకొని ఉండిపోకండి. అన్వేషించండి. ఇంకా కొత్త కోణాల కోసం అన్వేషించండి అని పరిశోధించి జీవితపు అన్ని సుఖాలను దర్శించండి. జీవితపు అన్ని స్వరూపాలను అవగతం చేసుకోండి. ఓ మంచివాడి గురించి ఓ నవల వ్రాయడం కుదిరే పని కాదు అని అంటుంటారు. ఆ మాట నిజమే. అంతే కదండీ! అంతా జీవితం అంతా బావుందండి. ఒక మంచివాడున్నాడు. వాడి కోసం నవల రాయాలంటే ఏముంటది రాయడానికి? ఒక మంచివాడికి వాస్తవంగా ఏం జీవితం ఉంటుంది? అతడి గురించి ఏ నవల వ్రాయగలం? మహా అయితే అతను మంచివాడని ఒక యోగ్యతా పత్రాన్ని మాత్రం రాసి అందించవచ్చు. అంతే. అతడి జీవితం మొత్తం అంతే. అతడి జీవితం గురించి చెప్పుకోదగినన్ని విషయాలేమీ ఉండవు. జీవితపు బహు దుఃఖాలలో అతడు జీవించలేదు కనుక. జీవించండి. ఎదురయ్యే ప్రతి దాన్ని ఆహ్వానించండి. గానం చేయండి, నర్తించండి, రోదించండి, దుఃఖించండి, ప్రేమించండి, ధ్యానించండి, సంబంధాలు పెట్టుకోండి, ఏకాకిగా ఉండండి, జన సమర్థంలోనూ ఉండండి, కొండలలో ఏకాంతవాసము చేయండి. అంటే జీవితంలో ఉన్న ప్రతి నిమిషాన్ని ఆహ్వానించంటే రకరకాలుగా అన్ని రకాలుగా జీవించమని చెప్తున్నారండి. ప్రతి కోణంలోనూ జీవించమని చెప్పారు కదా! అదే అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయాలి. జీవితం తాత్కాలికం, బహు స్వల్పం.
వీలైనంత ధారాళంగా ఖర్చు పెడుతూ జీవితాన్ని నిండుగా జీవించండి. అనుగుణంగా మాత్రం జీవించకండి. అనుగుణ్యంగా జీవించే వాడి జీవితం దౌర్భాగ్యంగానే పేదరికంలోనే ఉంటుంది. అనుసరించుకుని పోతున్న అటువంటి వాళ్లకు సంఘంలో గౌరవం లభించవచ్చు. ఎందుకంటే అటువంటి వాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఊహించగలగడం అందరికీ సులభ సాధ్యమే కనుక. అటువంటి వాడు రేపొద్దున్న ఏ పని చేస్తాడో, జరగబోయే దానికి ఎలా ప్రతిస్పందిస్తాడో మీకు సులభంగానే తెలిసిపోతూ ఉంటుంది కనుక. అటువంటి వారిని మీరెలా కావలిస్తే అలా మలుచుకోవచ్చు. మీరేం చేస్తే అతడు ఎలా ప్రవర్తిస్తాడో మీకు అర్థమవుతూనే ఉంటుంది. కనుక స్విచ్ నొక్కితే పనిచేసే యంత్రంలాగే అతడు తయారైపోయి ఉన్నాడు. నిజానికి అటువంటి వాడు మనిషే కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మీరు అతడిని నడిపించవచ్చు. తగిన స్విచ్చులను నొక్కుతూ. అతడి జీవితం మీ చేతుల్లోనే, మీ అధీనంలోనే ఉంది. అందుకని ఎప్పుడు ఇలాగ ఒకే రకంగా ప్రవర్తించే వాళ్ళకి గౌరవం అయితే వస్తే రావచ్చండి. ఇలాంటి వాళ్ళని సంఘం గౌరవిస్తుంది. అంటే ఎవరి కోసం బతుకుతూ ఇలా ఉన్నాడనుకోండి, అలాంటి వాళ్ళనే కదా సంఘం గౌరవిస్తూ ఉంటుంది. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మర్యాదగా ఉంటాను అని ఒక కోణంలో ఉండిపోయి ఎవరేం చెప్తే అది చేస్తూ ఉన్నాడనుకోండి, అప్పుడు సంఘం అలాంటి వాళ్ళని గౌరవిస్తూ ఉంటది కదండి. దాన్నే ఆ మంచి శీలవంతుడు, మంచివాడు, మంచి ప్రవర్తన కలవాడు అని సంఘం ఇలాంటి బిరుదులు ఇస్తూ ఉంటుంది కదండి. కానీ ఈయనేం చెప్తున్నారంటే నిజమైన మనిషికి శీలం ఉండదు. నిస్సీలిగానే నిజమైన మనిషి ఉంటాడు. అంటే నిజమైన మనిషి అంటే ఏంటి? ఎవరి కోసం వాళ్ళు జీవిస్తూ సంఘంలో సంఘంలో ఈళ్ళేమనుకుంటారో, ఆళ్ళేమనుకుంటారో ఇలా కాకుండా అన్ని కోణాలు చూడమంటున్నారు కదండీ! ఆ! శీలానికి అతీతుడుగానే నిజమైన మనిషి ఉంటాడు. నిజమైన మనిషి శీలాన్ని సంప్రాప్తించుకోలేడు. ఎందుకంటే శీలాన్ని సంపాదించుకోవాలంటే జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది కనుక. అంతే కదండీ! సంఘం ఎలా ఉందంటే అలాగే ఉండాలి. ఉన్నప్పుడే కదా అతను మంచివాడు, అతను మంచి శీలం గురించి చెప్తారు. శీలం అంటే మంచి ప్రవర్తన గలవాడు అన్నట్టు కదండీ! ఎప్పుడు చెప్తారు? ఆ సంఘానికి అనుగుణంగా జీవించినప్పుడు. జీవితాన్ని మీరు పరిత్యజిస్తే శీలాన్ని మీరు సంప్రాప్తించుకోగలరు. ఎప్పుడైతే మనం జీవితాన్ని అందరి కోసం జీవించామనుకోండి, అప్పుడు మనం ఆ శీలం అనే దాన్ని పొందగలుగుతాం. జీవితాన్ని త్యజించలేని నిజ మానవుడికి అనేక శీలాలు, అనేక స్వభావాలు కలుగుతాయి. కానీ శీలం మాత్రం ఏర్పడదు. కానీ అలా కాకుండా మన కోసం మనం ఏం చేయాలి అనేది కరెక్ట్‌గా మన చేసినప్పుడు నిజమైన మానవుడికి శీ అనేక శీలాలు, అనేక స్వభావాలు కలుగుతాయి కానీ శీలం మాత్రం ఏర్పడదని చెప్తున్నారండి. జీవితాన్ని త్యజించలేని మీకు శీలం ఎలా అబ్బుతుంది? జీవితం ప్రతి క్షణము కొత్తగానే ఉంటూ ఉంటుంది. మీరు కూడా ప్రతి క్షణము కొత్తవారుగానే ఉంటూ ఉంటారు. సంఘం మిమ్మల్ని గౌరవించదు. గౌరవనీయమైన వ్యక్తులుగా మీరుండరు. కానీ లెక్కపెట్టేదెవరు? ఎవరికి కావాలి గౌరవం? సామాన్యుడే గౌరవం కోసం తహతహలాడతాడు. నిజమైన మానవుడి దృష్టి ఎప్పుడూ ఒక విషయం మీదే ఉంటుంది. నేను నా జీవితాన్ని సరిగ్గా జీవిస్తున్నానా లేదా? నా దృక్పథాన్ని అనుసరించే జీవిస్తున్నానా లేదా? ఇది నా జీవితం. నా జీవితానికి నేనే బాధ్యుడిని. అని ఇలా ఎప్పుడైతే అనుకుంటామో, ఇలా మన కోసం మనం జీవించాలి అని చెప్తున్నారండి. అతి ముఖ్యమైన మీ బాధ్యత దేశం గురించో, దేవాలయం గురించో, మరొకరి కోసమో ఎంత మాత్రము కాదు. ఆ ముఖ్యమైన బాధ్యత మీకోసమే. అంటే ఎవరి కోసమో జీవించడం కాదు. ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే కదండీ! ఈ పాయింట్‌లో. మీ వెలుగు సాయంతో మీ జీవితాన్ని 1 మినిట్ అండి. ఎవరి కోసమో జీవించొద్దు. మీ వెలుగు కోసమే మీ జీవితాన్ని మీరే జీవిస్తూ, ఆ జీవితం మిమ్మల్ని ఎలా నడిపిస్తే అలా ఆ వైపే ఏ మాత్రం రాజీ పడకుండా ప్రవర్తించడమే ముఖ్య బాధ్యత. చూడండి మనకేదో నిజంగా ఏదో ఒకటి చేయాలనిపిస్తదండి. ఒక మంచి పని చేయాలనిపిస్తది. కానీ పక్కన వాళ్ళు ఎలా అనుకుంటారో, నేను తప్పు చేయకపోయినా సరే మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదండీ! ఇలా తప్పేమో ఇది చేస్తే. ఇప్పుడు మనకి చూడండి చెట్ల దగ్గరికెళ్ళామనుకోండి, చెట్లను గట్టిగా చక్కగా పట్టుకోండి. వాటిని హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి చెట్లలో. వాటిని ఐ లవ్ యూ అని చెప్పండి చెట్లకి. ఇలాంటివన్నీ మనకు చెప్తూ ఉంటారండి. మనం 10 మందిలో ఎళ్ళామనుకోండి, అమ్మో! ఎవరినో చెప్తే ఏమనుకుంటారో, ఇలాంటి పిచ్చోడు అనుకుంటారేమో మనల్ని. ఇలా ఆలోచిస్తాం కదండీ! కానీ చెప్పేదేంటి ఎవరి కోసమో జీవించకండి మీరు. మీకోసం మీరు జీవించండి. ఈ పాయింట్ అంతా చెప్పేది ఇదే చెప్తున్నారండి. వాళ్ళెవరో ఏదో అనుకుంటారని మీరు చేయాల్సిన పని చేయడం మానేయకండి. మీకేం చేయాలనిపిస్తే అది చేయండి. మీ వెలుగు కోసం, దానికోసం మీ జీవితాన్ని మీరు జీవించండి అని చెప్తున్నారండి. అది మీ బాధ్యత. ఏదో దేశం కోసమో, దేనికోసమో కాదు. మీకోసం మీరు చేసుకోండి. అది బాధ్యత అని చెప్తున్నారు. శీలవంతుడు ఎప్పుడూ రాజీ పడుతూనే ఉంటూ ఉంటాడు. శీలవంతుడు అంటే ఎవరు? మంచి ప్రవర్తన అంటే అందరి ముందు చక్కగా మర్యాదగా ఎవరైనా ఏమన్నా అనుకుంటారు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అంటూ ఉంటారు కదండీ! ప్రవర్తిస్తూ ఉంటారు కదా! వాళ్ళేంటి ఎప్పుడూ రాజీ పడుతూనే ఉండాలి. నిజంగా వాళ్ళకేమైనా చేయాలనిపించినా కూడా ఎవరు పక్కనోళ్ళ గురించి ఆలోచిస్తూ చేయడం మానేస్తారు. అది మంచి పనే అయినా సరే. వాళ్ళేమైనా అనుకుంటారు, ఏమంటారో ఏంటో ఇలా ఆలోచిస్తూ అన్నిటికి రాజీ పడుతూ ఉంటాడు. నేను ప్రమాదకరమైన వాడిని కాదు అని సంఘానికి పూచి ఇవ్వడం కోసమే అతడి శీలం కృషి చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ అతనికి ఆ పేరొచ్చేసింది. మనం చూడండి 'నాని' సినిమాలో చెప్తాడు. ఏదో 'అష్టాచెమ్మా' సినిమా చూడండి.
అతను ఊర్లో అందరూ మంచి పేరు, చాలా మంచి వ్యక్తి అని ఒక పేరు వచ్చేస్తుంది నానికి. అతను అప్పుడు వేరే సిటీకి వెళ్ళిపోతా ఉంటాడు. వారానికి ఒకసారి, ఎప్పుడు నెలకు ఒకసారి సిటీకి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తూ, డ్రింక్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు ఊర్లో అలా చేయలేడు? ఎందుకు ఊర్లో మంచి పేరు ఉంది అతనికి. ఈ శీల ఇది ఇక్కడ చెప్పేది కూడా ఇదేనండి. శీలాన్ని పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు ఎక్కడ, ఆ ప్రెస్టీజ్ ని పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు అనమాట. ఊర్లో మంచి పేరు ఉంది కదా, ఊర్లో డ్రింక్ చేయడు అతను. కానీ ఆ డ్రింక్ చేయడం అంటే ఇష్టం కాబట్టి సిటీకి వెళ్ళిపోయి డ్రింక్ చేస్తూ ఉంటాడు ఆ సినిమాలో నాని. అలాగే ఇది ఈయన చెప్పేది కూడా అంతే. శీలం ఉన్నది అన్నవాళ్ళు ఏంటి, పక్కన సంఘం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి ఎప్పుడూ రాజీ పడుతూనే ఉంటారు. ఆ శీలం అనేది దానికోసమే కృషి చేస్తూ ఉంటుంది. శీలం అంటే ఏంటంటే అది ఇలాగే కృషి చేస్తూ ఉంటుంది, సంఘం ఏమనుకుంటుందా అని. నియమాలకు కట్టుబడే ఈ ఆటను నేను ఆడుతున్నాను, నేను పూర్తిగా మీ అధీనంలో ఉన్నానని సంఘానికి ప్రకటించడానికి అతడి శీలం ప్రయత్నిస్తూ ఉంటుంది. సన్యాసికి శీలం ఉంటుంది, అందువల్లే సన్యాసి గౌరవింపబడుతున్నాడు. ఋషికి శీలం ఉండదు. ఇంతకుముందు చెప్పారు కదా, సన్యాసికి ఋషికి డిఫరెన్స్ చెప్పారు కదా. ఋషి ఏంటంటే చాలా తక్కువ మంది మాత్రమే ఋషిని అనుసరిస్తారు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కానీ సన్యాసి ఏమో అందరి కోసం బ్రతుకుతూ ఉంటాడు. చుట్టుపక్కల చాలా మంది శిష్యులు ఉంటారు. ఇవన్నీ మనం ఆల్రెడీ సన్యాసికి ఋషికి డిఫరెన్స్ తెలుసుకున్నాము. అదే ఇక్కడ చెప్తున్నారు. సన్యాసికేమో శీలం ఉంటుంది, కానీ గౌరవింపబడుతున్నాడు. ఋషికి శీలం ఉండదు, అందుకే అతన్ని గుర్తించడం ఎంతో కష్టతరంగా ఉంటుంది. సోక్రటీస్ ఒక ఋషి, క్రీస్తు ఒక ఋషి, లావుడ్జ్ ఒక ఋషి. ఇటువంటి వాళ్ళను గుర్తుపట్టడం ఎంతో కష్టం, దాదాపు అసాధ్యం. ఎందుకంటే వాళ్ళను గుర్తించేందుకు సహకరించే ఏ సూచికలను, ఆనవాళ్లను, జాడలను వాళ్ళు తమ వెనక విడిచిపెట్టి వెళ్ళడం లేదు కనుక. ఎందుకు వీళ్ళేం అందరికీ తెలిసేలా చేయట్లేదు కాబట్టి వీళ్ళందరినీ, ఇలాంటి ఋషులని గుర్తించడం చాలా కష్టం. వాళ్ళు ఏ మూసలోకి ఇమడలేరు. స్వేచ్ఛే వాళ్ళ స్వభావంగా ఉంటుంది. వినువీధుల్లో విలాసంగా విహారాలు చేసే విహంగాలలా ఈ ఋషులు ఉంటున్నారు. వాళ్ళ అడుగు జాడలు ఎవ్వరికీ కనిపించవు. వాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళు చాలా స్వేచ్ఛ, ఎలా ఉండాలనుకుంటున్నారో, ఒక పక్షి ఎలా అయితే స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతుందో అలా స్వేచ్ఛగా ఉంటున్నారు ఈ ఋషులు. అతి సున్నితమైన ఆత్మిక జీవులు మాత్రమే ఋషిని గురువుగా గుర్తించగలుగుతారు. సామాన్యులు సన్యాసిని అనుసరిస్తుంటారు. నిజంగా ఎవరైతే డీప్ గా చూడగలుగుతారో అసలైన గురువుని మనం పట్టుకోవాలంటారు కదండి, కొంతమంది మాత్రమే వాళ్ళు ఆ ఋషుల్ని గుర్తించి వాళ్ళని గురువుగా స్వీకరిస్తారు. కానీ మామూలు సామాన్యులంతా ఆ సన్యాసుల్ని అనుసరిస్తూ ఉంటారు. ఎంతో తెలివైన వాళ్ళు మాత్రమే తమను తాము ఓ ఋషితో శృతి చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఋషులకు ఏ శీలము ఉండదు గనక. ఏ మీ అభి మీ అభిలాషకు ఏ విధంగానూ ఆ ఋషులు తొలతోగలేరు కనుక. ఋషి మీ అహంకారంపై తప్పకుండా తీవ్రంగా దెబ్బ కొట్టే తీరుతాడు. ఋషి తప్పకుండా మీకు ఆశాభంగానే కలిగించి తీరుతాడు. ఎందుకంటేనండి, ఋషి ఏం చెప్తాడు మనకి, ఎలా ఉన్నదో అలాగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. అందుకని చెప్పేసి మనకి ఋషులు నచ్చరు. తీవ్రంగా అంటే మన అహంకారం మీద తీవ్రంగా దెబ్బ కొట్టి తీరుతాడంటండి. ఋషి తప్పకుండా మీకు ఆశాభంగానే కలిగించి తీరుతాడు. ఖచ్చితంగా మిమ్మల్ని తీవ్రంగా కుదిపేసి ఎన్నెన్నో విధాలుగా మిమ్మల్ని ధ్వంసం చేసేస్తాడు. నెమ్మదిగా మిమ్మల్ని కూడా తనంతటి స్వేచ్ఛాజీవిగా పరివర్తిస్తాడు. చివరికి ఏం చేస్తాడు, మన అహంకారాన్ని అంతా తీసేసి మనం కూడా ఆయనలాగే స్వేచ్ఛాజీవిలాగా ఉండేలాగా మారుస్తాడు మనల్ని ఋషి అయితే. ఇప్పుడు మూడో సూత్రాన్ని, మహా ప్రమాదకరమైన దాన్ని, నన్నెంతో వ్యాకులతకు గురి చేస్తున్న దాన్ని గమనిద్దాం. తర్వాత సూత్రం చెప్తున్నారండి. మోటు పరిహాసాలు చెయ్యకండి. మోటు పరిహాసాలు అంటే ఏంటి? ముందు 3 పరిహాసాలు చెప్తాను. ఈ సూత్రాన్ని వర్ణించే నా ప్రయత్నంలో 3 చెప్తాను. ఎందుకంటే 3 అన్నది ముచ్చటైన రహస్య సంఖ్య కనుక. ఈయన ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తున్నారండి. ఫస్ట్‌ది ఏంటంటేనంటండి, తీవ్ర స్థాయిలో ఉన్న తుమ్మెద జుంకారనాదంతో సరిపోలే చప్పుడుతో ఒక గ్రహాంతర నౌక భూమి మీదకి వచ్చింది. ఆ తుమ్మెద జుంకారం సౌండ్ వస్తది కదండీ! ఆ సౌండ్‌తోనంటండి పైనుంచి వేరే గ్రహం నుంచి ఒక నౌక వచ్చిందంటండి భూమి మీదకి. వచ్చి వికార స్వరూపాలతో ఉన్న 2 జీవరాశులు అందులోంచి తేలుతూ పైకొచ్చి నేల మీద వాలాయి. ఆ 2 జీవరాశులు అంగారక గ్రహం నుంచి వచ్చిన ఒక యువ జంటగా అర్థమవుతుంది. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలే. అంగారక గ్రహం నుంచి వచ్చారంటండి ఇద్దరు శాస్త్రవేత్తలు. భూగ్రహాన్ని పరిశీలించడానికి కోసమే వచ్చారు. వాళ్ళు జంట అన్నమాట వాళ్ళిద్దరూ. భూవాసులతో నేరుగా మాట్లాడి విజ్ఞానాన్ని స్వీకరించడమే అత్యుత్తమ పద్ధతి అని అనుకున్న ఆ జంట తగిన మనుషుల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఒక పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ లో కొత్తగా పెళ్ళయి సోబరం చేసుకుంటున్న మరో జంట ముందు ఆ అంగారక గ్రహం నుంచి వచ్చిన శాస్త్రవేత్తల జంట గాలిలోంచి జన్మించినట్లు ప్రత్యక్షమైంది. వరుణ్, ఆడ పేరు వరుణ్ అంటండి. వీళ్ళు దేనికోసం ఈ భూమి మీద నాలెడ్జ్ తెలుసుకుందామని వచ్చారంటండి భూమి మీదకి. అవి అన్వేషించారంట. ఎవరి దగ్గర తెలుసుకుందామని అన్వేషించేసరికి వీళ్ళు యువ జంట కదండి. ఈ వీళ్ళ కూడా ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళే కనిపించారంట. వాళ్ళ పేరు తరుణి, వరుణ్ అంట. ముందుగా వాళ్ళని చూసి భయపడిపోయి ఆశ్చర్యపడిపోయినా అతి త్వరలోనే కోలుకోగలిగారు. వీళ్ళు అంటే వేరే గ్రహం నుంచి వచ్చారు కదండి. వాళ్ళ రూపాలు చూసి ముందు ఆశ్చర్యపోయారంట, కానీ వెంటనే సర్దుకున్నారంట. ఒక శాస్త్ర చర్చ వాళ్ళ మధ్య ప్రారంభమై కొనసాగి
పిల్లల్ని పుట్టించే పద్ధతి వరకు చేరుకుంది. అప్పటి వరకు ఏవో మాట్లాడుకున్నారంటండి. చివరికి పిల్లలు ఎలా పుడతారు ఇలాంటివన్నీ ఆ టాపిక్ వచ్చిందంట. తమ గ్రహంలో పిల్లలు ఎలా పుట్టుకొస్తారో సాక్షాత్తుగా చూపించే కార్యక్రమాన్ని అంగారక గ్రహ జంట ప్రారంభించింది. తరుణి, వరుణులు తీవ్ర అభ్యంతరం ప్రకటించే లోపలే ఆ అంగారపు గ్రహపు మగాడు తన భార్యను దగ్గరకు లాక్కొని తన పొట్టి కుడి చేతి వేళ్లను ఆమె నుదుటిపై ఆనించాడు. వెంటనే అతని శరీరం అంతా మెరవడం ప్రారంభం కావడంతో పాటు ఆమె శరీరంలో తళుకు బెళుకులు కనిపించసాగాయి. కొద్ది క్షణాల తర్వాత ఆమె శరీరంలో ఓ పార్శ్వం విచ్చుకుని ఆ చీలికలోంచి ఓ చిన్న అంగారక బాలుడు బయట దూకి నేల మీద నడవడం ప్రారంభించేశాడు. భూగ్రహ వాసుల పద్ధతి ఎలా ఉంటుందో చూపించమని అంగారక గ్రహవాసి అడిగాడు. తరుణీ వరుణులు కాసేపు గింజుకుని ఆ పద్ధతిని వర్ణించి చెప్పడం ఎంతో కష్టమని చెప్తూ గ్రహాంతర సంబంధాలు బాగుండాలి అనే సదాశయంతో తమ బట్టలను తీసుకుని రతి కార్యాన్ని వాళ్ల ముందు ప్రదర్శించి చూపించారు. సంభ్రమాశ్చర్యాలతో దాన్ని అంగారక జంట దర్శించింది. అంతా పూర్తయిన తర్వాత అంగారక గ్రహవాసిని అయితే పిల్లాడేడి అని అడిగింది. మరో 9 నెలల తర్వాత పిల్లవాడు పుట్టుకొస్తాడని తరుణి స్పష్టం చేసింది. ఆ మాటలు విన్న ఆ అంగారక యువజంట అయోమయంలో పడిపోయి బుర్రలు గోక్కున్నాయి. పిల్లవాడు ఇప్పుడు రాకపోతే జన్మ కార్యక్రమం చివరిలో మీకు అంతటి పూనకం ఎందుకు వచ్చేసిందంటారు అని అడిగాడు అంగారక గ్రహవాసి. ఇంక ఫస్ట్ ది చెప్పారండి. రెండోది చెప్తున్నారు. ఒక ఆయన తన శక్తి నానాటికి క్షీణిస్తూ ఉందని ఒక డాక్టర్ దగ్గర వాపోతున్నాడు. డాక్టర్ మామూలుగా అడిగే ప్రశ్నలన్నీ అడిగి సమాధానాలు విని తెలుసుకుంటున్నాడు. మద్యపానం ఎక్కువగా చేస్తున్నారా అని, తిండి తింటున్నారా, ఇలాంటి ప్రశ్నలన్నీ వేశాడు. అలాంటివి ఏం చెయ్యట్లేదు అని ఆ మనిషి జవాబిస్తున్నాడు. సరే అయితే ఇంటికి బాగా ఆలస్యంగా వస్తున్నారా? లేదండి డాక్టర్ గారు, త్వరగానే ఇంటికి వచ్చేస్తున్నా కదా అన్నాడు. అతని సమస్య గురించి డాక్టర్ కాసేపు ఆలోచన చేశాడు. సెక్స్ లో అతిగా పాల్గొంటున్నారా అని అడిగాడు చివరిగా. అంత ఎక్కువ కాదు అని సమాధానం చెప్పాడు. మీరు చెప్తున్నది 1 మారా 2 మార్లా అని అడిగాడు. ఇక మూడవది, ఒక ఆవిడ సూపర్ మార్కెట్కి వచ్చింది కాయకూరలను కొనుక్కోవడానికి. ఏమంటే దోసకాయలు ఉన్నాయా అని అడిగింది. అక్కడ అమ్మకాలు చేస్తున్న మనిషి ఈ రోజు రాలేదమ్మా, రేపు రండి అన్నాడు. కొన్ని గంటల తర్వాత ఆవిడ మళ్ళీ వచ్చి ఏమంటే దోసకాయలు ఉన్నాయా అని అడిగింది. చూడండి అమ్మా, ఇదివరకే మీకు చెప్పాను కదా, ఈ రోజు దోసకాయలు రాలేదండి అని చెప్పాడు. ఆవిడ వెళ్ళిపోయింది. కానీ సాయంత్రానికి మళ్ళీ పచ్చి కూరగాయలు వచ్చి కూరగాయల ముందు నిలబడింది. అక్కడ మనిషికి చిర్రెత్తుకొచ్చింది. నా గా అని విడివిడిగా అక్షరాలు చెప్పి, మునక్కాయలో మీరు ఎలా అంటారు దీన్ని అని అడిగాడు. అడిగితే ములక్కాయ అందావిడ. అలాగే ఆ నా ప అనే అక్షరాలను ఆనపకాయలో మీరు ఎలా అంటారు అంటే ఆనపకాయ అన్నట్టున్నాడు. బే అనే అక్షరాలను దోసకాయలో మీరు ఎలా అంటారు అని అడిగాడంట. అడిగితే తికమక పడిందంట ఆవిడ. వాడి దొబ్బయ్యమని దోసకాయలు ఎక్కడ ఉంది అని అడిగిందంట. అంటే కూరగాయలు అమ్మేవాడు ఓసారి గాఢంగా నిట్టూర్పు విడిచి ఉన్నట్టుండి లేదనే కదా తల్లి, పొద్దున్నుంచి నేను చెప్తున్నాను అని చెప్పాడంటండి. ఇవన్నీ పరిహాసాలు అవునో కాదో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. అతీష వాటిని తప్పకుండా మెచ్చుకుని తీరతాడు. వాస్తవంలో పరిహాసాలు అనే మాటకు ఆయన సంకల్పించిన అర్థం పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఆయన అనేది ఏమిటంటే ఎవరి గురించి విరుద్ధంగా మాట్లాడకండి. అక్కడ లేని వాళ్ళు ఎవరిని బాధ పెట్టే మాటలు మాట్లాడకండి. మనిషి వెనక బాధ పెట్టే మాటలు మాట్లాడకండి. అంటే పరిహాసాలు చేయకండి అని చెప్పారు కదండి. మోటు పరిహాసాలు చేయకండి అని చెప్పారు కదా. అందుకని ఈ ఎగ్జాంపుల్స్ 3 చెప్పారనమాట. ఇలాంటి పరిహాసాలు చేయొద్దు అని చెప్పడానికి చెప్తున్నారు. అతీష ఇప్పుడు ఏం చెప్పేవారంటే పరిహాసాలు అంటే ఏంటి? పక్కన వాళ్ళు ఎవరో లేరని పక్కన మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నామండి. మూడో వ్యక్తి, అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మీరు మాట్లాడకండి. ఆ మూడో వ్యక్తి గురించి. అలాగే ఎవరి గురించి విరుద్ధంగా ఆపోజిట్ గా మాట్లాడొద్దు అని ఎప్పుడు చెప్పేవారంటండి. ఈ అనువాదం సరిగ్గా సరైనది కానే కాదు. అతీష మాటలకు పూర్తి అర్థం ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా ఎవరిని బాధించే మాటలు మాట్లాడవద్దని, ఎందుకంటే అది హాస్యంగా అనిపించదు అని, తమాషా కోసం అన్నట్లుగా అనిపించదని, వేళాకోళం ఉద్దేశించబడింది అని అనిపించదని. అతీషకు హాస్య ప్రవృత్తి అనుకోకండి. ఆయనలో హాస్య ప్రవృత్తి లేకపోవడం అసంభవం. అంతటి ప్రజ్ఞావంతుడికి హాస్యం అంటే యావగింపు ఉండే వీలే లేదు. వాస్తవంలో అతీష లాంటి మహనీయులే ప్రపంచానికి మత హాస్యాన్ని అందించగలిగిన సమర్థులయ్యారు. అతీష గౌతమ బుద్ధుని పరంపరలో వచ్చిన ఆచార్యుడు. జన్ వారసత్వపు కోవకు చెందినవాడే అతీష. జన్ హాస్యాన్ని ఒక ప్రార్థనగా గౌరవించింది అసంభవం. ఇది ఖచ్చితంగా అసంభవం. అతీష లాంటి వ్యక్తికి హాస్య ప్రవృత్తి లేకపోవడం ముమ్మాటికి అసంభవం. అంటే ఈయన ఆతిష గారు ఏం చెప్తున్నారండి? పరిహాసాలు అంటే ఎవరి గురించి వెటకారంగా వేళాకోళంగా మాట్లాడుతూ ఉంటారు కదండి. అంటే జోక్స్ వేసుకుంటూ పక్కన వాళ్ళ గురించి. ఇప్పుడు చూడండి, కామెడీ షోస్ అన్ని కూడా ఈ జబర్దస్త్ ఇలాంటి కామెడీలు ఏంటి, అన్నిట్లో అలాంటి కామెడీయే కదండి. ఆరోగ్యవంతమైన కామెడీ పోయింది ఇప్పుడు, అంతా అలాంటిదే. అలాంటి పరిహాసాలు చేయొద్దు అని ఈ పాయింట్ లో చెప్తున్నారండి. ఇక మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.